హాయ్ ఫ్రెండ్స్, మనం రాగి దోశ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ముందుగా రాగి దోశకి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 3 కప్పులు, మినపప్పు 1 కప్పు. మనం దోశ కోసమని మినపప్పు 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. మినపప్పు సోక్ చేసి ఉంచుకున్నాం. 4 గంటల సేపు మనం వాటర్లో నానబెట్టుకున్నాము. ఇప్పుడు మనం ముందుగా ఈ మినపప్పుని గ్రైండ్ చేసుకుందాం. మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇవి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము. ఇప్పుడు మనం చేసుకుంటాము. పిండి మిశ్రమం బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోండి. మనకి మరీ గట్టిగా ఉందనుకుంటే, ఇప్పుడు రాగి పిండి మనం మరీ పొడిది తీసుకుంటున్నాం కదా, ఇడ్లీ పిండిలాగా మనం తడిగా తీసుకోవటం లేదు కాబట్టి మరీ మనకి గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. చూసారు కదా, మనకి కొద్దిగా గట్టిగా అయింది కాబట్టి మనం దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. లైట్గా యాడ్ చేసుకొని మరీ ఎక్కువ యాడ్ చేసుకోకండి. వాటర్ యాడ్ చేసుకొని మనకి ఇడ్లీ పిండి విధంగా కలుపుకోండి. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకొని మనం ఒక 5 to 6 అవర్స్ నానబెట్టుకుందాము. మనకి 5 to 6 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత మనకి పిండి ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాము. మనం దోశకి కావాల్సిన విధంగా వాటర్ యాడ్ చేసుకోండి. మన దోశ మరీ గట్టిగా ఉంటే అంత బాగా రాదు కాబట్టి మనం దోశ పిండిలాగా లూజ్గా కలుపుకోవాలి. సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకోండి. మనకి ఈ విధంగా కావాలి. ఇప్పుడు మనం దోశ వేసుకుందాం. మనం పెనం పెట్టుకుందాం స్టవ్ మీద. ఇది కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం రాగి దోశ వేసుకుందాం. మనం పెనం హీట్ ఎక్కింది కదా, మనం దోశ వేసుకుందాము. మనం మరి పెనం ఎక్కువగా హీట్ అవ్వకూడదు, లైట్గా హీట్ అయితే సరిపోతుంది. మనం ఏ సైజులో కావాలంటే అంత పిండి తీసుకొని మనం దోశ వేసుకుందాం. మనం ఇప్పుడు చిన్న చిన్న దోశలు వేసుకుంటున్నాము. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు వేసుకోవచ్చు. మనం దోశ కొద్దిగా కాలితే నార్మల్ దోశ కన్నా కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. దీని మీద కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అనేది మన ఇష్టం, ఎక్కువ కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు, లైట్గా కావాలంటే లైట్గా అయినా వేసుకోవచ్చు. మన దోశ కాలింది. మనం మరీ ఎక్కువ టైం ఏం తీసుకోదు, కాకపోతే నార్మల్ దోశ కన్నా లైట్గా ఎక్కువ టైం తీసుకుంటుంది అంతే. ఈ దోశ రివర్స్ చేసుకుందాం. ఈ విధంగా మనం దోశలన్నీ వేసుకుందాం. మన మామూలు దోశ ఎంత సన్నగా వస్తుందో రాగి దోశ కూడా అదే విధంగా సన్నగా వస్తుంది. ఈ విధంగా మనం దోశలన్నీ వేసుకుని దోశ తీసుకొని సర్వ్ చేసుకోండి. ఈ రాగి దోశ మనము అల్లం చట్నీ కానీ ఎర్ర చట్నీ కానీ ఈ విధంగా మనం చట్నీతో పాటు ఎర్ర చట్నీ ఈ విధంగా తయారు చేసుకొని టేస్ట్ చూస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, హెల్తీగా ఉండే రాగి దోశ ఏ విధంగా తయారు చేయాలి చూసారు కదా. చూడండి, మన రాగి దోశ ఎంతో పల్చగా వచ్చింది, పల్చగాను మరి మెత్తగాను ఉంది. చూడండి మన దోశ కన్నా పల్చగా వచ్చింది నీట్గా. డైలీ మీరు మామూలు దోశ కాదు, రాగి దోశ కూడా ట్రై చేయొచ్చు. మనకి రాగి పిండి ఎంతో ఆరోగ్యానికి ఎంతో మంచిది. మన ఇన్స్టెంట్ రాగి దోశ కన్నా ఈ విధంగా మనం రాగి పిండి తయారు చేసుకొని రాగి దోశ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. డైలీ మీరు టిఫిన్స్లో ఇలా రాగి దోశ కూడా తయారు చేసుకొని టేస్ట్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, మన రాగి దోశ ఏ విధంగా తయారు చేయాలో చూసారు కదా, మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోలు చూడడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.